నత్తివాడైనను పరో ఎదుట నిలబెట్టి మోసే ఆశను ఇచ్చిన దేవా. నత్తివాడైనను పరో ఎదుట నిలబెట్టి మోసే ఆశను ఇచ్చిన దేవా. ఈ తరములో నీ చిత్తముకై ఎదురు చూడగా అగ్ని చేతులను దర్శించి నీ చిత్తము తెలుపవా. ఈ తరములో నీ చిత్తముకై ఎదురు చూడగా అగ్ని చేతులను దర్శించి నీ చిత్తము తెలుపవా. ఆశ ఉందయ్యా నా కోరిక తీర్చయ్యా, నా మనవి యేసయ్యా ప్రత్యుత్తరమివ్వయ్యా. ఆశ ఉందయ్యా నా కోరిక తీర్చయ్యా, నా మనవి యేసయ్యా ప్రత్యుత్తరమివ్వయ్యా. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. దేవునికి స్తోత్రములు కలుగును గాక. మంచిది మన ప్రభువును రక్షకుడు నజరేయుడైన యేసుక్రీస్తు అతి పరిశుద్ధమైన ఘననామములో మీ అందరికీ ప్రభు పేట మరొకసారి ఉదయకాల శుభములు వందనములు తెలియపరుస్తున్నాము. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. గడిచిన వారం మనం నేర్చుకున్నటువంటి పాఠం ఏంటి? దేవుడు ఏమో వాక్యముతో మనల్ని దర్శించాడు, మాట్లాడాడు. మనిషికి నచ్చిన మార్గాన్ని ఎంచుకున్నాడు. వాక్యము నుండి పారిపోతా ఉన్నాడు మనిషి. మంచిది, ఈ వాక్యాన్ని మీరు గుర్తుపెట్టుకున్నందుకు. ఈరోజు వర్తమానం అంశం ఏంటంటే పరమ కుమ్మరి. ఏంటి అంశము? పరమ కుమ్మరి. దేవుడు మనకి ఎలా పరమ కుమ్మరిగా ఉన్నాడో, దేవుని లేఖనాలు ఏమి సెలవిస్తున్నాయో, దేవుని మాటలు ఏమి సెలవిస్తున్నాయో లేఖన భాగములను మనము తెరచి ఇర్మియా గ్రంథము 18వ అధ్యాయము 1వ వచనం నుండి 6వ వచనం వరకు తొందరపడకుండా, పరుగెత్తకుండా నిదానించి ఒకరు 6 వచనాలు చదవండి. యెహోవా యొద్ద నుండి చదవండి. యెహోవా యొద్ద నుండి ఇర్మియాకు ప్రత్యక్షమైన వాక్కు, నువ్వు లేచి కుమ్మరింటికి పోము, అక్కడ నా మాటలు నీకు తెలియజేద్దును. నేను కుమ్మరి ఇంటికి వెళ్ళగా వాడు తన సార మీద పని చేయుచుండెను. కుమ్మరి జీగటి మట్టితో చేయుచున్న కుండ వాడి చేతిలో విడిపోగా ఆ జీగటి మన్ను మరలా తీసుకొని కుమ్మరి తన యుక్తమైనట్టుగా దానితో మరి ఒక కుండ చేసెను. అంతటా యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగ సెలవిచ్చెను, ఇశ్రాయేలులారా, ఈ కుమ్మరి మట్టికి చేసినట్లు నేను మీకు చేయలేనా? ఇదే యెహోవా వాక్కు. జిగటమన్ను కుమ్మరి చేతిలో ఉన్నట్లు ఇశ్రాయేలులారా, మీరు నా చేతిలో ఉన్నారు. చాలండి. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని వాక్కు ప్రవక్త అయినటువంటి ఇర్మియా యొద్దకు వెళ్ళింది. అమ్మ సడన్గా మీరు కుర్చీలో కూర్చోండి, ఇబ్బంది పడదు. మీరు అలా కూర్చున్నప్పుడు పరిశుద్ధాత్మ కార్యాలకి అడ్డుగా అనిపిస్తుంది. మీకు ఎవరికైనా ఇబ్బంది ఉంటే కుర్చీలో కూర్చోండి. ఎవరు కూడా కాలు బారు జరమాకండి మందిరంలో. హల్లెలూయా. దేవుని యొక్క వాక్కు ఎక్కడికి వచ్చింది? ఇర్మియా యొద్దకు వచ్చింది. ఇర్మియాతో దేవుడు మాట్లాడుతున్నాడు. ఇర్మియా, నీవు లేచి కుమ్మరి వాని ఇంటికి వెళ్ళు, అక్కడ నేను నీకు నా మాటను తెలియపరుస్తాను అంటున్నాడు. ఏమండి,
దేవుడు చూచారా, పిలిచాడు, చిత్తం ప్రభు అన్నాడు. ఆయన చెప్పదలసిన మాట, ప్రభువు చెప్పదలసిన మాట ఇర్మియాలో లేవు అన్నప్పుడే అక్కడ కూడా చెప్పొచ్చు. కానీ ఎక్కడికి వెళ్ళమంటున్నాడు? కుమ్మరి ఇంటికి వెళ్ళు, కుమ్మరి వాళ్ళ ఇంటికి వెళ్ళు, నేను అక్కడ నా మాటను నీకు తెలియపరుస్తాను. వెంటనే దేవుని మాట విన్నటువంటి ప్రవక్త ఇర్మియా ఎక్కడికి వెళ్ళాడు? కుమ్మరి ఇంటికి వెళ్ళగా ఆ కుమ్మరివాడు సారె మీద తన పని చేసుకుంటూ కుండలు చేస్తూ ఉన్నాడు. ఇర్మియా అక్కడికి వెళ్ళినప్పుడు ఒక కుండ కుమ్మరివాడి చేతిలో ఏమైపోయిందంట? విడిపోయిందంట. అయితే మరలా ఆ కుండను ఆయన మరలా ఏం చేశాడు? జిగట మన్నుగా చేసి సారె మీద వేసి మరలా తనకు యుక్తమైనట్టుగా, తనకు నచ్చినట్టుగా కుండను చేసినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. హల్లెలూయా. అప్పుడు అంటున్నాడు 5వ వచనములో, అంతటా యెహోవా వాక్కు. చూడండి, మరలా అంతటా యెహోవా వాక్కు మాట్లాడుతున్నాడు కదా, నువ్వు కుమ్మరి ఇంటికి వెళ్ళు, నేను అక్కడ నీతో మాట్లాడుతున్నాడు కదా. అక్కడికి వెళ్ళినాక మరలా దేవుని వాక్కు ఇర్మియా యొద్దకు వచ్చి ఏమంటున్నాడు? ఇశ్రాయేలు వారులారా, కుమ్మరి మట్టిని చేసినట్లు, ఈ కుమ్మరి మంటిని చేసినట్టు నేను మీకు చేయలేనా? నేను మీకు చేయనా? ఇదే యెహోవా వాక్కు. ఒక్క నిమిషం. ఈ కుమ్మరి వాళ్ళ చేతిలో ఒక పాత్రను చేశాడు, ఒక కుండను చేశాడు. అది విరిగిపోయింది. ఏమైపోయిందండి? విరిగిపోయింది. విరిగిపోయింది కదా అనేసి దానిని పక్కకు పడేశాడా? పడవేలే. మరలా ఏం చేశాడు? దాన్ని జిగడు మన్నుగా చేసి ఆయనకి యుక్తమైన రీతిలో, ఆయనకు నచ్చిన రీతిలో మరొక కుండను చేసి ఉన్నాడు. ఇశ్రాయేలీయులు చెడిపోయినప్పటికీ, ఇశ్రాయేలీయులు జారిపోయినప్పటికీ కుమ్మరివాడు కుండను విరగొట్టబడిన తర్వాత కూడా దానిని మరల కుండను చేశాడు, మరొక కుండని. నేను మిమ్మల్ని నూతనముగా చేయలేనా? నేను మిమ్మల్ని నూతనమైన కుండగా మార్చలేనా అంటూ ప్రవక్తతో మాట్లాడుతున్నాడు. మరలా 6వ వచనంలో అద్భుతమైన మాట, ఓ ఇశ్రాయేలీయులారా, కుమ్మరి మట్టికి చేసినట్టు నేను మీకు చేయలేనా? ఇదే యెహోవా వాక్కు. జిగట మన్ను కుమ్మరి చేతిలో ఉన్నట్టు ఇశ్రాయేలీయులారా, మీరు నా చేతిలో ఉన్నారు. దేవునికి స్తోత్రం. నా ప్రియమైన దైవ పిల్లలారా, దేవుని యొక్క ప్రజలారా, అక్కడ పెట్టు, ఆ చేతిలో పెట్టు. నా ప్రియమైనటువంటి దైవ పిల్లలారా, దేవుని యొక్క ప్రజలారా, మనం అందరము ఎవరి చేతిలో ఉన్నాము? దేవుని చేతిలో ఉన్నాము. మనం అందరము ఎవరి చేతిలో ఉన్నాము? దేవుని చేతిలో ఉన్నాము. ఆయన మనకు పరమ కుమ్మరిగా ఉన్నాడు. ఇశ్రాయేలులకు నేను ఇలాగ చేస్తాను, ఎవరైతే తప్పిపోయారో, ఎవరైతే జారిపోయారో వారిని నేను మరలా సారె మీద వేసి నేను పాత్రగా చేస్తాను. ఇక్కడ 3 విషయాలు మనకు కనబడుతున్నాయి. మొట్టమొదటిగా నా ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని యొక్క ప్రజలారా, కుమ్మరి కనబడుతున్నాడు. ఏం కనబడుతున్నాడు? కుమ్మరి. రెండవదిగా జిగట గల మట్టి కనబడుతుంది. మూడవదిగా సారె కనబడుతుంది. సారె. కుమ్మరి అనే మాటకు అర్థం దాని ఎదురుగా మీరు రాసుకోండి,
దేవుడు ఆయన పరమ కుమ్మరి అని రాసుకోండి. రెండవదిగా మనం చూసినట్టయితే జిగటగన్న మన్ను, జిగటగన్న మన్ను. ఆ జిగటగల మన్ను ఎవరో కాదు, నేనే. ఈ మట్టిని నేనే, ఈ జిగటగల మట్టిని నేనే అని రాసుకోండి. మూడవదిగా సారె. సారె అంటే అర్థం ఏంటంటే దేవుడు సంకల్పం, దేవుని సంకల్పం. దేవుని సంకల్పంలో మనం ఎలా ఉండాలో, మనం ఎలా తయారు చేయాలో కుమ్మరివానికి తెలుసు. చిన్న కుండన, పెద్ద కుండన, ఇంకా మరొక పాత్రన, డిజైన్గా ఎలా చేయాలో తన చేతిలో ఉంది, తన చేతితో చేస్తాడు సాధన. మనం అందరం ఎవరమండి? మనుషులమే. ఈ భూప్రపంచంలో మీరు ఎక్కడికి వెళ్ళండి, నా లాంటోడు అస్సలు కనపడదు మీకు. నా అందం నాదే, నా హైట్ నాదే, నా అవయవాలు నావే, అందరికుండే అవయవాలు అవే. కానీ నా లాంటుడు ఎక్కడ కనపడడు. నా పోలికలాగా కనపడుతుంది కానీ నా లాంటుడు కనపడదు. అవునా కదా? ఎవరు చేశారు? పరమ కుమ్మరి చేశాడు అమ్మ. నిన్నెవరు చేశారు? పరమ కుమ్మరి చేశాడు నిన్ను. ఆయనకి ఇష్టమైన రీతిలో చేశాడు. ఇది ఏంటంటే ఇశ్రాయేలులతో ప్రవక్త ద్వారా మాట్లాడుతున్నాడు. ఈ జనులు చెడిపోయారు అంటే ఒక మాట చెప్పాలంటే పాస్టర్ గారికి డైరెక్షన్ ఇస్తున్నాడు దేవుడు. పాస్టర్ గారు అనుకుంటున్నాడు, పాడుపడ్డ మనుషులతోటి చెప్పిన వీళ్ళకు టయానికి మందిరానికి రారు, వాళ్ళ టైం వాళ్ళదే, వీళ్ళకి అసలు బుద్ధి లేదు, నేను వీళ్ళకి వాక్యం చెప్పను అని దేవుడితో ప్రవక్త వాదిస్తున్నాడట. అప్పుడు ఆయన ఏమంటున్నాడు? మొదటి వచనములో యెహోవా యొద్ద నుండి ఇర్మియాకు ప్రత్యేకమైన వాక్కు, నీవు లేచి కుమ్మరి ఇంటికి పోము, అక్కడ నా మాటలు నీకు తెలియజేస్తును. హల్లెలూయా. అక్కడ నాకు రోహితు అక్కడ లాగిన్ చేసి ఇంకొక అక్షరం. దేవునికి స్తోత్రం. పెద్ద ఫోన్ ఎవరికి ఉందో నరేష్కి ఇచ్చేయండి. మీ ఫోన్లన్నీ, మీ ఫోన్లు అక్కడ ఇచ్చేయండి. గంట తర్వాత మీకు ఇస్తాడు. సైలెంట్ మోడ్లో పెట్టి నరేష్కి ఇవ్వండి. అవి మీది కూడా ఇవ్వండి. మీ ఫోన్ చిన్న ఫోన్ సైలెంట్లో పెట్టు. పెద్ద ఫోన్ ఉన్నప్పుడు నరేష్కి ఇచ్చేయండి. ఇస్తాను. దావికి ఫోన్ చేసి ఇచ్చానమ్మా. ఏ నెంబర్ వచ్చినా బాబాయ్కి ఇచ్చేయండి. ఇచ్చేయమ్మా, ఏం పర్లేదు. దేవునికి స్తోత్రం. దేవుని వాక్కు ఎవరి దగ్గరికి వచ్చింది? ఎందుకు? లేదు ఇర్మియా దగ్గరికి వచ్చింది. ఇర్మియాకు వచ్చింది. ఇర్మియాకి ఎందుకు వచ్చింది దేవుని వాక్కు? పరిశుద్ధ సంఘం అనబడినటువంటి ఇశ్రాయేలీయుల మీద ఆయనకు కోపం ఉంది. ఎందుకంటే మాట విననొల్లని ప్రజలుగా ఉన్నారు. వాళ్ళు చెడిపోయిన ప్రజలుగా ఉన్నారు, త్రోవ తప్పిన ప్రజలుగా ఉన్నారు, దారి తప్పిన ప్రజలుగా ఉన్నారు, అర్థం చేసుకోలేని ప్రజలుగా ఉన్నారు. హల్లెలూయా. దైవజనుడు దేవుడు వాక్కును చెప్పినప్పుడు విననొల్లని ప్రజలుగా ఉన్నారు. స్తోత్రం. అప్పుడు దేవుడే దిగొచ్చాడు. ఎక్కడికి? దైవజనుడి దగ్గరికి. గత వారం మనం ఒక మాట, అద్భుతమైన మాట విన్నాం. తన ప్రజల్ని విడిపించడానికి మిద్యాను అడవుల్లో, అరణ్యంలో గొర్రెలు మేపుకుంటున్నటువంటి మోసేను దేవుడు కోరుకొని, ఏర్పరచుకొని, పిలుచుకొని తన ప్రజలను నడిపిస్తున్న క్రమంలో తన ప్రజలను ఒక మాట అంటే దేవుడు ఊరుకున్నాడా? దేవుడు ఊరుకున్నాడా? ఊరుకోలే. ఏమన్నాడు? నువ్వు కాలానికి వెళ్ళవు, నేను చెప్పింది నువ్వు చేయలే. అలాగనే తన ప్రజల యొద్దకు ప్రవక్తను పంపిస్తున్నప్పుడు ఇర్మియా, దేవా
ఈ ప్రజలకు ఎంత చెప్పినా వినరయ్యా, నేను వాళ్ళ ఎంతకు విననయ్యా అని ఇర్మియా దేవునికి మొరేసుకుండేమో, దేవునికి మొరపెట్టుకుండేమో. అటువంటి పరిస్థితుల్లో దేవుడే తను తాను కల్పించుకొని ఆయన స్వరాన్ని ప్రవక్త దగ్గరికి పంపించాడు. దేవుని వాక్కు ఇర్మియా వద్దకు వచ్చింది. ఆ తర్వాత 2వ వచనం, నేను కుమ్మరి ఇంటికి వెళ్ళగా నీవు లేచి కుమ్మరి ఇంటికి నీవు లేచి కుమ్మరి ఇంటికి పొమ్ము, అక్కడ నా మాటలు నీకు తెలియపరిచేదను. చాలండి. ఇర్మియా దేవుడితో మాట్లాడుతున్నాడు. మొదటగా, అయ్యా నేను ఈ ప్రజల యొద్దకు వెళ్ళను, వీరికి క్రమం లేదు, వీరు ఆలోచనలు వేరు, వీళ్ళ తలంపులు వేరు, వీళ్ళ ఉద్దేశాలు వేరు, వీరి మార్గాలు వేరు. కాబట్టి వీరి యొద్దకు నేను వెళ్ళను అన్నప్పుడు దేవుడు ఏమన్నాడంటే, సరే వాళ్ళ యొద్దకు వెళ్ళమాకు, నేను నీకు ఒక పాఠాన్ని నేర్పిస్తాను, నువ్వు లేచాను ప్రభువా, వెళ్ళు కుమ్మరు వాళ్ళ ఇంటికి వెళ్ళు, అక్కడ నేను నీతో మాట్లాడతాను. చిత్తం ప్రభు, అని అక్కడికి వెళ్తాననేసి కుమ్మరు వాళ్ళ ఇంటికి ఇర్మియా వెళ్ళాడండి. వెళ్ళి చూస్తూ ఉండగా కుమ్మరివాడు సాల మీద కుండలు చేస్తూ ఉండటం కనపడ్డది. ఆయన చూస్తూ ఉండగా ఒక కుండ తన చేతి నుంచి వీడిపోయి పగిలిపోయిందండి, మొక్కలైంది. అయినప్పటికీ దాన్ని విడిచిపెట్టలే, పాడైపోయింది కదా, చెడిపోయింది కదా, ఖరాబ్ అయిపోయింది కదా, ఇది పనికిరాదు కదా అనుకోనే మరలా దానిని జిగటి మన్నుగా చేసి సారి మీద వేశాడు. సారే అంటే ఏంది? దేవుని సంకల్పం. ఆయన సంకల్పం మీద ఈ మట్టిని ఉంచాడు. అద్భుతమైన పాత్రగా, యుక్తమైన, తనకు యుక్తముగా ఉన్నట్టుగా, తన మనసుకు నచ్చినట్టుగా పాత్రను చేశాడండి. అయితే మరలా దేవుని వాక్కు 5వ వచనంలో ఆయన దగ్గరకు వచ్చి, ఇదిగో యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగ సెలవిచ్చెను, ఓ ఇశ్రాయేలీయులారా, కుమ్మరు మట్టిని చేసినట్టు నేను మీకు చేయలేనా? ఇదే యెహోవా వాక్కు. వాళ్ళు చెడిపోయినారంటున్నావే, వారిని చెడిపోయిన కుండను కుమ్మరివాడు మరలా కుండను చేసినట్టుగా చెడిపోయిన వ్యక్తులను నేను బాగు చేయలేనా అని మాట్లాడుతున్నాడు. ఎంత అద్భుతం చూడండి. పరమ కుమ్మరి ఎవరు? మనం ఆరాధించే దేవుడు. ఈ జిగటి గల్ల మట్టి ఎవరు? నేను. ఆ సారె ఎవరు? దేవుని సంకల్పం అనే చక్రం. సారె మీదకి ఎవరైతే వస్తారో వారికి శ్రమలు ఉంటాయి. సారె మీదకి మట్టి రావటానికి ఆ మట్టి ముందుగా నలగగొట్టబడుతుంది, తొక్కబడుతుంది. సారె మీద తిరుగుతూ ఉంటుంది. కుమ్మరవాడు తిప్పేంత వరకు ఆ మట్టి ఆ సారె మీద తిరుగుతూనే ఉండాలి. ఒక పాత్రగా దాని నుంచి వేరు చేసేంత మట్టుకు ఆ చక్కెర మీద ఆ మట్టి తిరుగుతూనే ఉంటుంది. మనము దేవుని సంకల్పంలో తిరుగుతూనే ఉంటాం, దేవుడు తను నచ్చిన పాత్రగా చేసుకునేంత మట్టుకు. నా ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, దేవుని యొక్క ప్రజలారా, దేవుని యొక్క ఉద్దేశం ఒకటే, చెడిపోయిన నీ జీవితాన్ని కట్టాలి, పగిలిన నీ బ్రతుకును ఏం చేయాలనుకుంటున్నాడు ఆయన? మరలా తిరిగి
కట్టాలనుకుంటున్నాడు. నీ బ్రతుకులో ఆయన నిలవాలనుకుంటున్నాడు. యెషయా ప్రవక్త 64వ అధ్యాయము 8వ వచనంలో చూసినట్టయితే ఆయన మనందరికీ ఎలాగ కనబడుతున్నాడో అక్కడ కనబడుతుంది. యెషయా గ్రంథం 64:8. యెహోవా యెహోవా నీవే మాకు తండ్రివి, నీవే మాకు తండ్రివి, మేము జిగటమన్ను, నీవు మాకు కుమ్మరివాడవు, మేమందరము నీ చేతి పని అయి ఉన్నాము. చాలండి. యెషయా ప్రవక్త ఏమంటున్నాడు? యెహోవా నీవే మాకు తండ్రివి, నీవు జిగటమన్నయ్యా, నువ్వు మాకు పరమ కుమ్మరివి, మేమందరము నీ చేతి పని వారమై ఉన్నామనేసి ప్రవక్త అయినటువంటి యేసయ్య దేవునితో మాట్లాడుతున్నాడు. ఇప్పుడు చెప్పండి, ఎవరు మనకు పరమ కుమ్మరి? దేవుడు. ఆయన చేసిన కుండలు ఎవరు? నేనే. ఆయన కుండను నేనే. ప్రేమైన దైవ పిల్లలారా, దేవుని యొక్క ప్రజలారా, దేవుని యొక్క చేతిలో మనము తయారు చేయబడినటువంటి ఒక పాత్రలము మనము. ఇర్మియా, నేను నీకు నేర్పించిన పాఠం ఒకటే. కుమ్మరవాడు పగిలిపోయిన కుండను జిగటమన్నుగా చేసి మరలా కుండను చేసినట్టుగా ఇశ్రాయేలులను నేను ఇలాగ చేస్తాను. ఇశ్రాయేలులు నా చేతిలో ఉన్నారు, నా జనులు నా చేతిలో ఉన్నారు, నా ప్రజలు నా చేతిలో ఉన్నారు. పడిపోయినను, జారిపోయినను, పాపములో ఉన్నను, శాపంలో ఉన్నను, నేను వారిని ఏం చేస్తాడట? మరలా తిరిగి నూతనమైన పాత్రగా చేస్తాడట. ప్రేమైన దేవుని యొక్క పిల్లలారా, దేవుని యొక్క ప్రజలారా, సారే అనగానే మనకు ఒకటి గుర్తు రావాలి. అది తిరుగుతూ ఉంటుంది. అది దేవుని సంకల్పం. మన బ్రతుకులో, మన జీవితాలలో ఎవరికి రానటువంటి చీకటి శ్రమలు మనకే వస్తాయి. ఎవరికి అంటే మనుషులకే వస్తాయి. మనకంటే మనకు కాదు, మనుషులకే వస్తాయి. ఏ పక్షికి, ఏ జంతువుకి, ఈ ప్రకృతిలో దేనికి కానీ ఈ బాధలు, ఈ కష్టాలు రావు. ఒకరు వచ్చిన వాడికి అర్థం కాదు నాకేంద్ర ఈ బాధ. మనిషి జీవితంలో ఏదో ఒక రోజు మనిషికి అమావాస్య వస్తుంది. ఏదో ఒక రోజు మనిషికి నిండు పున్నమి వస్తుంది. అమావాస్య అంటే మీకు తెలుసు కదండి. ఏంటి అమావాస్య అంటే? అమావాస్య అంటే ఏంటి? అమావాస్య వస్తుందంటే తెలంగాణ ప్రజలు గజగజ వణుకుతారు. అసలు దాని ఉద్దేశం ఏంది? అమావాస్య అంటే కటిక చీకటి. అయితే ఈ ప్రకృతిలో దేవుడు జంతువులను, ఆకాశ పక్షులను, జలచరాలను, ఆకాశంలో నక్షత్రములను, సూర్యుడును, చంద్రుడును, అన్ని గ్రహాలు పెట్టాడు. భూమి కూడా ఒక గ్రహమే. మనము ఆల్రెడీ సారె మీద ఉన్నాం. మనం తిరుగుతున్నాం. మనకు అర్థం కావట్లే, మనం తిరుగుతున్నాం. భూమి దేని చుట్టూ తిరుగుతుంది? సూర్యుని చుట్టూ తిరిగిద్దా, చంద్రుని చుట్టూ తిరిగిద్దా? సూర్యుని చుట్టూ భూమి ప్రతిరోజు తిరిగిద్ది. అయితే ఈ భూమి మీద కటిక చీకటి ఎప్పుడు కలుగుతుందంటే, సూర్యుడు స్వయం శక్తి కలిగినవాడు. అది ఎప్పుడు ప్రకాశిస్తూనే ఉంటుంది, వెలుగుతూనే ఉంటుంది.
చంద్రుడు స్వయంశక్తి కాదు. సూర్యుని వెలుగు చంద్రుని మీద పడినప్పుడు ఆ వెలుగు భూమి మీదకి ప్రకాశిస్తుంది రాత్రి వేళ. కాబట్టి ఈ సూర్యుడు కూడా, ఈ భూమి కూడా ప్రతిరోజు తిరుగుతూ 15వ రోజు వచ్చేటప్పటికల్లా సూర్యునికి చంద్రుడికి అడ్డంగా నిలబడతాడు. ఏమవుతుందమ్మా? అడ్డంగా నిలబడుతుంది. సూర్యుని వెలుగు చంద్రుడి మీద పడలేదు. అప్పుడే భూమి మీద కట్టిక చీకటి వస్తుంది. దానిని అమావాస్య అంటారు. ఏమంటారండి? అమావాస్య. అమావాస్య ఎన్ని రోజులు ఉంటుంది? 15 రోజులు ఉంటుంది. ఎలుగు ఎన్ని రోజులు ఉంటుంది? 15 రోజులు ఉంటుంది. కానీ ఆ కటిక చీకటి వచ్చిన రోజే అమ్మో ఏదో అయిందిరా, ఏదో జరుగుతుందిరా అని భయపడతా ఉంటారు. మీరు పక్క రాష్ట్రానికి వెళ్ళండి, తమిళనాడు. అమావాస్య రోజే పెళ్ళిళ్ళు చేస్తారు. అమావాస్య రోజే గుమ్మం నిలబెడతారు. అమావాస్య రోజే పుష్పావతి ఫంక్షన్లు చేస్తూ ఉంటారు. అమావాస్య రోజే సుముహూర్తాలు పెట్టుకుంటూ ఉంటారు. మన దగ్గర అమావాస్య వచ్చిందంటే ఆ ముచ్చుడేవో కానీ మన పానం పోతుంది. అవునా కాదండి? నా ప్రియమైనటువంటి దేవుని యొక్క ప్రజలారా, నా ప్రియమైనటువంటి దేవుని జనాంగమా, ఈ ఉదయకాలంలో దేవుడు మాట్లాడుతున్నాడు. ఏంటో తెలుసా? ఒక వ్యక్తికి అమావాస్యను ఏమంటారంటే శ్లోకపక్షం అంటారు. శ్లోకపక్షం అంటే తెల్లనిది. అంటే నా ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని ప్రజలారా, వెలుగు అని అర్థం. వెలుగు, వెలుగు. ఆ తర్వాత ఈ యొక్క అమావాస్యను ఏమంటారంటే, అమావాస్యను వెలుగునేమో శ్లోకపక్షం అంటారు, చీకటినేమో కృష్ణపక్షం అంటారు. ఏం పక్షం? కృష్ణపక్షం. కృష్ణపక్షము అంటే నల్లనిది, అంటే చీకటి అని అర్థం. చీకటి అని అర్థం. అంటే ఒక వ్యక్తికి 15 రోజులు చీకటి, 15 రోజులు వెలుగు. అమావాస్య రోజు కొమ్ము ఊదుడి, ప్రార్థన చేయండి, దేవునికి మీ మనవులు ఆలకించండి అనేసి బైబిల్ సెలవిస్తుంది. అమావాస్య అంటే ఏదో పెద్ద విధి అనేసి మనం భయపడాల్సిన అక్కర్లేదు. భూమి పని భూమి చేసుకుంటుంది, చంద్రుడి పని చంద్రుడు చేసుకుంటాడు, సూర్యుని పని సూర్యుడు చేసుకుంటుంది. భూమి నెలలో ఒకరోజు సూర్యునికి ఎదురుగా పోతాడు, చంద్రుడి మీద తన కాంతిని పడనివ్వడు. అప్పుడే కటిక చీకటి. మన జీవితాలలో కూడా కొన్ని చీకటి బంధకాలు అలుముకుంటాయి. 15 రోజులు ఆగాల్సింది. వాంబో వాయో నాకేందుకు ఇట్లా జరుగుతుంది, నాకేందుకు ఇట్లా జరుగుతుంది, నాకేందుకు ఇట్లా జరుగుతుంది అంటే నువ్వు మొత్తుకున్నా మొత్తుకోకపోయినా 15 రోజులు నువ్వు ఏం చేయాలి? 15 రోజులు నువ్వు నిలవాల్సిందే, 15 రోజులు గడపాల్సిందే, ఆ బాధ పడాల్సిందే. కాలుకు దెబ్బ జరిగింది, నేను ఎప్పుడు జరగాల? నువ్వు ఎప్పుడు జరగాల? అది మాన్యంగా జరగాలి, అంతే కదా. నేను తిరుగుతా అంటే ఇంకో కాలు కూడా, ఇంకో కాలు కాకపోతే ఉన్న కాలే, గాయమైన కాలే మళ్ళీ గాయపడుతుంది. అంతేగాని కంగారు పడాల్సిన పని లేదు. మీకు ఒక డౌట్ రావాలి, దేవుడు ఎంత అద్భుతమైన మాట ఇచ్చాడండి. ఈ లోకంలో మనుషులు ఎంతగా చెడిపోయినా, ఎంతగా పాడైపోయినా, దేవుడు మాట విననొల్లకపోయినా, నచ్చిన త్రోవలమ్మటి తిరిగి పచ్చిగా తిరిగి వారి జీవితాలను
దేవునికి ఇష్టకరంగా లేకుండా ఉండినను మరలా దేవుడి దగ్గరికి వచ్చి ప్రభువా నన్ను క్షమించు అంటే నూతన పాత్రగా చేస్తాడు. చేస్తాడా అని మీరు అసలు అడగాలి. ఇప్పుడు అక్కడ అదే కదా ఉంది. చెడిపోయినను విడిపోయినను మరలా తొక్కి నార తీసి మళ్ళీ ఏం చేస్తానన్నాడు? తనకు యుక్తమైన రీతిలో కుండం చేసుకున్నాడు. ఈ రేపు నేను ఆడపడితే ఆడ తిరిగి 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 ఒళ్ళంతా దశిలిపోయి పళ్ళన్నీ బయటకు వచ్చి గుడ్లన్నీ బయటకు వచ్చి ఎండకపోయి ఎండిపోయిన చేపలాగా జీవితం అంతా కూడా ఇష్టానికి అప్పగించి లోక సంబంధమైన కోరికలను తీర్చుకొని బలహీనమైనటువంటి స్థితిలో, బలము లేని స్థితిలో బలము పోగొట్టుకొని దేవుడి దగ్గరికి వచ్చి ప్రభువా అంటే పరలోకం నీకు దొరుకుతుందా? మీరు ఇప్పుడే అన్నారుగా పాస్టర్ గారు, ఇర్మీయా గ్రంథంలో 18:6 చెప్పాడు కదా, తొక్కి తొక్కి నాటిస్తానని కదా. మరి నేను ఎట్లుంటే తెలుసుకున్నా కదా దేవుణ్ణి. ఇప్పుడు నాకు సహాయం చేసి నన్ను మళ్ళా పరిశుద్ధునిగా చేయడా అనే డౌట్ మనకు రావాలి. మరి అటువంటి వారి గురించి కూడా ఏమంటుండే దేవుడు? దానికి కూడా సమాధానం ఉంది. దానికి కూడా సమాధానం ఉంది. ఎబ్రీ పత్రిక 6వ అధ్యాయము 6వ వచనం చూడండి. దేవుని దివ్య వాక్యము రాబోయే సంబంధమైన శక్తుల ప్రభావం అనుభవించిన తర్వాత తప్పిపోయిన వారు తమ విషయంలో దేవుని కుమారుని మరలా సిలువ వేయచ్చు బహాటముగా ఆయనను అవమానపరుచుచున్నారు గనుక మారు మనసు పొందినట్టు అట్టి వారిని మరలా నూతన పరచుట అసాధ్యము. ఇక్కడ తేల్చబడేసింది దేవుడు. దేవుని దివ్యవాక్యములో ఉంటూ, దేవుని సన్నిధిలో ఉంటూ మరలా ఆ వాక్యాన్ని చదవండి. దేవుని యొక్క దివ్యవాక్యము యుగ సంబంధమైన శక్తుల ప్రభావమును అనుభవించిన తరువాత అన్ని అనుభవించి యుగ సంబంధి అయినటువంటి శక్తులు. యుగ సంబంధి అంటే ఈ యుగంలో కొన్ని శక్తులు ఉన్నాయి. ప్రభావం అనుభవించిన 133 కోట్ల శక్తులు ఉన్నాయి. ఈ శక్తుల చేత కోరికలన్నీ అనుభవించి తిని త్రాగి సుఖించి ఆనందించి అంత జీవితం అంతా అయిపోయిన తర్వాత తప్పిపోయిన వారు తమ విషయంలో దేవుని కుమారుణ్ణి యేసుక్రీస్తుని మరలా సిలువ వేయచ్చు బహాటముగా ఆయనను అవమానపరుచుచున్నారు. మారు మనసు పొందినట్లు అట్టి వారిని మరలా నూతన పరచుట అసాధ్యమండి. అసాధ్యము. బహాటకముగా యేసు ప్రభులోనికి వచ్చి యేసు ప్రభుతో సహవాసం చేసి ఆయనతో ప్రయాణము చేసి బహాటకముగా ఆయన అవమానపరుచుచున్నారు. మారు యేసుకి సిలువ వేస్తున్నారు. నువ్వు దేవుని యొద్దకు వచ్చినప్పుడు దేవునితో ఒక ప్రమాణం చేశావు, ఒక ఒడంబడిక చేశావు. నువ్వైనా నేనైనా మనం అందరమైనా బాప్టిజం తీసుకోవడానికి వెళ్ళినప్పుడు నేను ఈ లోక సంబంధమైనటువంటి వాటిని ఆశింపక ఈ లోకనాథులతో నేను సహవాసముగా ఉండక నేను దేవుని వైపే ఉండి
దేవుని పక్షాన నిలబడతాననేసి కుడి ఎడమలకు తొలగిపోననేసి బాప్తీసం తీసుకున్నటువంటి తీర్మానం తీసుకున్నటువంటి వారు ఆ దేవుణ్ణి మారు సిలువ వేస్తూ ఉన్నారట. వారి దినములన్నీ కూడా అయిపోయిన తర్వాత ఇక చివరి క్షణాలలో దేవుడి దగ్గరికి మారు మనసు నిమిత్తం వచ్చారట. వారికి ఏం లేదట, నూతన పరచుట అసాధ్యం. వారిని దేవుడు నూతన పరచడం అసాధ్యము. తెలిసి తప్పు చేస్తారు. 4వ వచనం 5వ వచనం కూడా చదవండి. ఒకసారి వెలిగింపబడి పరలోక సంబంధమైన వరములను రుచి చూచి పరిశుద్ధాత్మలో పాలివారై దేవుని దివ్యవాక్యము చాలు దేవునామానికి మహిమ కలుగును గాక. ఒక్కసారి వెలిగించబడి పరలోక సంబంధమైన వరములను రుచి చూచి పరిశుద్ధాత్మలో మనము పాలువారై దేవుని వాక్యంలో కూడా మనము ఉండి ఇష్టం వచ్చినట్టుగా మన జీవితాలను ఉంచితే అటువంటి వారికి ఏం లేదు. ఈ మధ్యకాలంలో ఈ వారంలో నాకు ఒక తమ్ముడు ఫోన్ చేశాడు. ఎవరో తమ్ముడు దేవుల్లో రోషం కలిగి బ్రతుకుతున్నాడు. నాకు ఫోన్ చేసి, అన్నా ప్రైజ్ లార్డ్ అన్నా, నాకు దేవుడు అంటే ఓకే, కానీ దేవుని మందిరం అన్నా దేవుని ప్రజలన్నా నాకు నచ్చట్లేదన్నా, నేను మందిరాన్ని వదిలేస్తున్నాను. ఎందుకు? ఏం కారణం ఏంటి? ఏం తమ్ముడా? నాకు ఒక బాధ ఉందన్నా. ఏంటి తమ్ముడా, ఏం బాధ ఏంటి? దేవుడు ఇష్టం అంటున్నావు, మరి నీకు ఇంకా బాధ ఏంటి? నా బాధ ఏంటంటన్నా, లోకములో పాపములో శాపములో కురింగిపోయి కుసించిపోయి నశించి బ్రతుకుతున్న నా జీవితానికి అర్థం లేకుండా జీవిస్తున్న నన్ను ఒక అన్నయ్య చర్చికి తీసుకెళ్ళాడు. అతను సంఘానికి పెద్ద. అతను దేనికి పెద్ద? సంఘం పెద్దగా ఆయన ఉంటూ ఉన్నాడు. అసలు దేవుడు ఎక్కడ ఉంటుందో తెలియదు, కానీ ఆయన చూస్తే యేసు ప్రభు అతను చూసినట్టుగా ఉందన్న నాకు. ఆయన చెప్పిన మాటలు నన్ను ఎంతో ఆదరించినాయి. ప్రారంభంలో ఆయన చెప్పిన మాటలు నన్ను ఎంతో బలపరిచాయి. ఆయన చెప్పిన మాటలు ఈరోజు నా జీవితానికి ఎంతో విలువగా నేను నిలబడడానికి కారణమైందన్నా. మరి ఇంకేంటి సంతోషం? సమస్య అక్కడే ఉందన్నా. నన్ను ఎవరైతే ప్రభుని పరిచయం చేశాడో, నన్ను ఎవరైతే ప్రభు ఎదురు తీసుకొచ్చాడో ఆ వ్యక్తి జీవితం నాకు అర్థమైపోయింది. ఆ వ్యక్తి మనం అనుకున్నంత మంచోడు కాదన్నా. తనకు చక్కటి భార్య పిల్లలు ఉండగా, కుటుంబం ఉండగా, సంఘములో మరొకరితో పాప సంబంధం పెట్టుకున్నాడన్నా. సంఘములో మరొక స్త్రీతో పాప సంబంధం పెట్టుకున్నాడన్నా. ఇదట కరెక్ట్ అన్నా? దేవుడు చూస్తున్నాడు కదా. అసలు అతను సంఘంలో ఎందుకు ఉండనిస్తున్నాడు? అతను సంఘం నుంచి బహిష్కరించాలి కదా, లేదా దేవుడు చంపివేయాలి కదా. అతను మాట్లాడే దాంట్లో వాస్తవం ఉందా అవాస్తవం ఉందా? ఎందుకు మాట్లాడుతున్నాడు? ఆ యవనస్తుడు ఆ మాట ఎందుకు వాడాడు? అతనిలో పాపం లేదు గనక, అతను ఇంకా పరిశుద్ధతను కలిగి ఉన్నాడు గనక పాపాన్ని వేరు చేస్తూ మాట్లాడుతున్నాడు. ఆయనలో లోపం ఉన్నట్టయితే అన్న చేస్తాను కదా, తమ్మును నేను కూడా ఏదో ఒక రూట్ చూసుకుంటూ అయిపోద్ది. చర్చికి వచ్చిన తర్వాత ఇట్లనే చేసినట్టుంది, ఆ అయ్యగారు అదే నేర్పిస్తున్నట్టుంది, సంఘ పెద్ద ఇదే నేర్పిస్తున్నట్టుంది, సంఘ పెద్దగా అసలు బుద్ధి లేదు, అసలు సిగ్గు లేదు, హల్లెలూయా అన్నట్టుగా అతను వ్యవహరించి ఉండేది ఉంటే బుద్ధి లేనివాడుగా అతను కూడా మారిపోయేవాడు. అతనుకు
నేను ఈ పరిస్థితుల్లో నేను ఎవరిని సలహా అడగాలి, నాకు సరైన సమాధానం ఎక్కడి నుండి వస్తుందో ఆయన కొందరితో చర్చించగా నాకు ఫోన్ చేశాడు. తమ్ముడా, నీ వేదనకు అర్థం ఉంది, నీ ఆవేదనకు అర్థం ఉంది, కానీ దేవుని సన్నిధి సహవాసాన్ని విడిచిపెట్టమా. దేవుని సన్నిధికి నువ్వు వెళ్ళు. సంఘ పెద్దను బట్టి నువ్వు వచ్చావులే కానీ ఆ రోజు సంఘ పెద్దలో ఉండే దేవుడు నిన్ను దర్శించి నిన్ను పిలుచుకున్నాడు, నిన్ను మాట్లాడాడు, నీతో మాట్లాడాడు, నిన్ను దర్శించాడు. ఓకే, అతని గురించి అతని శిక్ష లేదా అంటున్నావు. చాలామందికి అట్లనే ఉంటుంది కదా, దేవునిలో ఉంటూ దేవునిలో సాగిపోతూ అక్రమాలు చేస్తూ తినుచు త్రాగుతూ పాపములో తిరుగుతున్నటువంటి వారు దేవుడు ఎట్టయినా బ్రతకనిస్తున్నారా? సంఘముల నుంచి ఈ మూర్ఖురాల్ని బహిష్కరించాలి పాస్టర్ గారు అనేసి పాస్టర్ గారు చెవున వేసేవారు లేకపోలేదు. అయితే నేను ఆ తమ్ముడికి చెప్పాను, తమ్ముడా నువ్వు రేపు ఆదివారం మందిరానికి వెళ్ళు. అయితే అతను సంఘానికి వస్తాడు, ఎప్పటిదాకా వస్తాడు? సత్యదాకా వస్తాడు. తమ్ముడు నువ్వు అతని గురించి ఎలా, నాకు దేవుని కొరకు వెళ్ళు. నువ్వు సంఘంలో ఎవరో పాపం చేస్తున్నారు, పాప సంబంధం పెట్టుకున్నారు, దొంగతనాలు చేస్తున్నారు, తింటున్నారు, త్రాగుతున్నారు, జీవితానికి నచ్చినట్టుగా వారు తిరుగుతూ మళ్ళా సాయంత్రం ఆదివారం రోజు బైబిల్ పట్టుకుని వచ్చి మోకాలు నుంచి నిండు మోకాలు వేసి ప్రభువా అని ప్రార్థన చేస్తున్నటువంటి వారిని చూసి నీవు బాధపడమా. నీ జీవితాన్ని, నీ ఆత్మీయ జీవితాన్ని నువ్వు పదిలంగా కట్టుకో. అయితే అతని గురించి చెప్తున్నా, బతికి ఉన్న రోజులు అతను ఇప్పుడు కనబడ్డట్టే మనకు కనబడతాడు. సంఘంలో కనబడతాడు, సమాజంలో కనబడతాడు, ఇంట్లో కనబడతాడు అంతే. ఆయన చనిపోయిన, ఆయన బ్రతికి ఇక్కడే భూమి మీద ఉండగా ఆయన చేసిన పనుల కారణంగా జీవగ్రంథంలో ఆయన పేరు లేదు. ఉంటాడు, తన దినములు ముగించేంత వరకు ఉంటాడు. జీవగ్రంథంలో తన పేరు లేదు. తమ్ముడా, నువ్వు చనిపోయిన తర్వాత నువ్వు ఉన్న చోటకి అతను రాడు. నీకు నేర్పించుడు, దేవుని మార్గం చూపించిండు ఆయనే. కానీ దేవుని మార్గంలో నువ్వు ఉంటావు కానీ, దేవునితో నువ్వు ఉంటావు కానీ ఆయన ఉండడు. అంతేనంటావా అన్న? మరి అంతే. జీవగ్రంథంలో పేరు పోయిన తర్వాత సత్యునుడు నరకానికి పోకపోతే యేసయ్య దగ్గరికి పోతాడా? ఏం బ్రదర్, పోతారా? అంతేనంటావా? ఇవాళ చర్చికి వెళ్ళాను, నువ్వు వాళ్ళని చూసి వీళ్ళని చూసి నువ్వు ఇది కావటం కాదు. ఒక సంఘంలో ఉన్నట ఇద్దరు గొడవపడరాట, వాళ్ళిద్దరు గిరిగిరి ఇచ్చుకుంటారట. గిరిగిర్లు ఒక సంఘానికి వెళ్ళి ఒక ఆమె గిరిగిరి ఇచ్చింది, ఆమె కట్టట్లే. ఇద్దరు చర్చికి వచ్చిన కాడ కలుసుకుంటారు కాబట్టి తిట్టుకుంటారు. అయ్యగారు రాకుండా తిట్టుకుంటారు. అయిపోయింది. అయ్యగారు కూడా అర్థమైపోయింది, వాక్యం చెబుతున్నప్పుడు ఇక్కడ మాట్లాడమంటున్నాయి, ఇక్కడ మాట్లాడమంటున్నాయి. అబ్బో ఇదేదో అంత ఏదో జరిగిందనేసి అర్థమైపోయింది. ప్రార్థన అయిపోయింది, ఇంటికి వెళ్ళిపోయారు. మరలా నెక్స్ట్ ఆదివారానికి ఆ గొడవపడిన వాళ్ళల్లో గిరిగిరి ఇచ్చినా వస్తుందిలే కానీ గిరిగిరి పొందుకొని గిరిగిరి కట్టలేనా రావట్లే. ప్రచారం ఏంటి? మేమిద్దరం గొడవ పడ్డాం. అసలు ఎందుకు గొడవ అయిందని ఈరోజు కైగారు అడిగిందా? రా, ఆ సంఘాన్ని రావద్దా, పిలవద్దా? యాడికి? చర్చి. మీ పిల్లల్ని బడికి పంపిస్తాను, బడి పంతులు వచ్చి ఎట్లనే అడుగుతాడా? ఓకే, దాని సంగతి అట్లా పక్కన పెడతాం. 10 గంటలకు ప్రార్థన అని తెలుసు, 1 గంటకు ముగిస్తారని తెలుసు, మనకు టైం చెప్పొద్దా అనేసి ఇలా అడుగుతూ ఉంటారు. దీంట్లో ఏమర్థమైంది మీకు అంటే, సంఘంలో వారు గిరిగిరించుకొని వారు గొడవలు పడి వారు ఆగిపోయి చివరికి పాస్టర్ గారి మీద నిందా. మమ్మల్ని పిలవద్దా అంటే అసలు మీరు గిరిగిరి తీసుకునే ముందు నాకు చెప్పిండ్రా అంటే మిమ్మల్ని అనట్లేదండి. అక్కడ ఒక సంఘంలో జరిగిన సంగతి చెబుతున్నా నేను. ఇప్పుడు వారు గొడవ పడి కూడా
ఏంటంటే జస్ట్ సాకు మాత్రమే. నీకు ఇష్టం, నీ హృదయం నిండా దేవుడితో నువ్వు నింపబడి ఉన్నట్టయితే, దేవుని ఆత్మతో నింపబడి ఉన్నట్లయితే, నీ ముందర సమస్య నీకు కనబడదు. దేవుని సన్నిధికి పెందల కాడిన వస్తావు. నువ్వు పెందల కాడిన వచ్చి దేవునికి మహిమకరంగా నువ్వు జీవిస్తావు. మీకు ఇంకా అద్భుతమైన మాట చెప్పాలండి. యేసు ప్రభు ఈ భూమి మీదకి వచ్చిన తర్వాత ఆయన 12 మంది, ఎంతమంది? 12 మంది శిష్యులను ఆయన ఏర్పరచుకున్నాడు. హల్లెలూయా, దేవుని స్తోత్రం. మారాలి మారాలి మనసే మారాలి, మారిన మనసు దేవునికిస్తే ఫలితం ఉంటుంది. మారానంటూ మారానంటూ పసకలు కొడతారు, ఆ పసకలోనే దేవుని మాటలు కలిసిపోతారు. మారాలి మారాలి మనసే మారాలి, మారిన మనసు దేవునికిస్తే ఫలితం ఉంటుంది. ఈ జీవితమంతా ఒక్కసారి పరీక్ష చేయాలి. ఆ పరీక్షలోనే మారాలి. ఈ జీవితమంతా ఒక్కసారి పరీక్ష చేయాలి. ఆ పరీక్షలోనే మారాలి. జీవితాయి మారాలి మారాలి. మనసు దేవునికిస్తే ఫలితం ఉంటుంది. మారానంటూ మారానంటూ పసకలు కొడతారు, ఆ పసకలోనే దేవుని మాటలు కలిసిపోతారు. హల్లెలూయా. చాలా మంది భక్తి జీవితాలు మనం చూసినట్టయితే మారినట్టుగా నటిస్తూ ఉంటారు, మారినట్టుగా జీవిస్తూ ఉంటారు. కొంతమంది జీవితంలో దేవుని మందిరం అంటే డిసెంబర్ 25 రావాలి, ఎందుకంటే అప్పుడు యేసయ్య పుట్టినరోజు కాబట్టి. కొంతమందికి దేవుడు అంటే ఎప్పుడు గుర్తుకొస్తాడంటే గుడ్ ఫ్రైడే రావాలి, ఎందుకంటే ఆయన కొరకు యేసు మరణించాడని గుర్తుపెట్టుకుని ఆయన కొత్తడు. కొంతమందికి ప్రేమైన దేవుని బిడ్డలారా, దేవుని యొక్క ప్రజలారా, మందిరం అంటే ఎప్పుడు గుర్తు వస్తుందంటే జనవరి 1 గుర్తు రావాలి. ఆ రోజు దేవుడు గుర్తు వస్తాడు, ఎందుకంటే తీసుకున్న వాగ్దానం ప్రకారం, ఓ ప్రభువా నాకెంత చక్కని వాగ్దానం ఇచ్చే, ఈ చక్కని వాక్యం, ఓ చక్కని వాక్యం. అసలు నువ్వు చక్కకున్నావా? నువ్వు చక్కకుంటే ఎట్లా? వాక్యం ఎప్పుడు చక్కందే. మనం చక్కకుంటేనే ఆ చక్కనైన వాక్యం మనకేమవుతుంది? ఏమైంది? నెరవేర్చబడుతుంది. మనం చక్కకుండా మనకు వచ్చిన వాక్యంలో ఉన్న చక్కదానాన్ని బట్టి మనం ఎంత మురిసిపోతామో ఆ కాసేపు. ఓకే, యేసయ్యకు 12 మంది శిష్యులు ఉన్నారు కదా. ఈ 12 మంది యేసు ప్రభుతో ఉండి అనేక అద్భుతాలు చేశారు. వీళ్ళు సూచక క్రియలు చేశారు, దెయ్యాలు నిలబట్టారు, యేసే శరీరం తిన్నారు, యేసే రక్తాన్ని త్రాగారు, అన్నీ చేశారు. చివరికి అందులో ఒక్కడు అన్నీ చేశాడు. ఏంటి? మత్తయి ఎబ్రీ పత్రిక 6వ అధ్యాయం 4వ వచనములో ఒకసారి వెలిగించబడి పరలోక వరములను పొందుకొని, ఒకసారి వెలిగింపబడి పరలోక సంబంధమైన వరములను రుచి చూచి పరిశుద్ధాత్మలో పాలువారై దేవుని దివ్యవాక్యము రాబో యుగ సంబంధమైన శక్తులు. ఓకే, ఆ రాబోతున్న యుగ సంబంధమైన శక్తిని ధరించుకున్నటువంటి ఈ యొక్క ఇస్కరియోతు యూదా ఏం చేశాడమ్మా? యేసయ్యనే ఎవరికి పట్టించాడు? ఎవరికి పట్టించాడు? సైనికులకు పట్టించాడు, రోమ ప్రభుత్వానికి పట్టించాడు. మనోడు ఇప్పుడు ఎక్కడ ఉంటాడు? జీవగ్రంథంలో ఆయన పేరు రాయబడ్డదా? ఎవరుంటాడు? ఏమేమి అనుభవించాడు ఆయన?
వెలిగించబడ్డాడు. పరలోక సంబంధమైన వరములను రుచి చూశాడు. పరిశుద్ధాత్మలో పాల్గొనయ్యాడు. దేవుని దివ్యవాక్యం విన్నాడు. ఆ ప్రభావానికి గురైపోయి, ధనానికి గురైపోయి, పాపానికి దగ్గరయ్యి పరిశుద్ధిని పట్టించి ఆత్మహత్య చేసుకున్నాడు. ఎవరైతే దేవుని జీవ గ్రంథంలో పేరు లేకుండా ఉంటుందో అట్టి వారందరూ కూడా నా అయ్యా అయిపోయింది. 5 నిమిషాలు వాక్యం అయిపోయింది. అక్కడ పెట్టండి బ్రదర్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. దేవుని స్తోత్రం. దేవుని యొక్క సన్నిధిలో దేవుని యొక్క మాటలు వింటున్నప్పుడు మనకు ఇంకా వేరొక దృష్టి ఉండకూడదు. మనం వేరే దృష్టి మీద ఉంటే దేవుని వాక్యం మనకి అడుగుతారు. ఇంటికాడున్న చికెను, మటను, పిల్లోడు, గొర్రె పిల్లు, కుక్క పిల్లు, మేక పిల్లు, చేపలు, వృద్ధాలు వచ్చిన పిల్లి ఇవన్నీ ఉంటే దేవుని దివ్య వాక్యం దేవుని హృదయంలో కూడా వెళ్ళిపోతాయి. యుగ సంబంధం ఏంది, రాబోతున్న యుగ సంబంధమైనటువంటి దురాత్మల శక్తులకు గురి కావటం తప్ప. నా ప్రేమైన దేవుని పిల్లలారా, ఈ యొక్క ఇస్కరియోతు యూదా ధనానికి ఆశపడి ప్రభువుని అమ్మివేశాడు. ఇతను ఏమేమి అనుభవించాడో, వెలిగించబడ్డాడు, వరమును రుచి చూశాడు, దేవుని దివ్యవాక్యాన్ని విన్నాడు. విని కూడా చివరికి ఏం చేశాడమ్మా? ఎవరైతే దేవుని దివ్యవాక్యం వింటూ వరములను అనుభవిస్తూ రుచి చూస్తూ ఈ లోకాన్ని అనుసరిస్తున్నారో అట్టి వారు పేరు జీవగ్రంథంలో తూర్చివేయబడి ఇస్కరియోతు యూదా ఉన్నటువంటి యుద్ధకే చేర్చబడతారు. ఎవరైనా ఇంకా పాపాన్ని విడిచిపెట్టని వారు, ఇంకా లోకేచ్ఛను విడిచిపెట్టిన వారు, ఇంకా లోకభోగం విడిచిపెట్టిన వారు ఏం చేస్తారు? అసలు మనిషికి కష్టాలు ఎందుకు వస్తాయి? మనిషికి కష్టాలు ఎందుకు వస్తాయి? చెప్పాలి. అసలు మనిషికి కష్టాలు ఎందుకు వస్తాయి? మనిషికి అసలు నష్టాలు ఎందుకు వస్తాయి? కష్ట నష్టాలు ఎందుకు వస్తాయి? హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఎందుకు వస్తాయి? మనిషికి నష్టాలు ఎందుకు వస్తాయి? అసలు నష్టం అంటే అర్థం ఏంటి? నష్టం ఎందుకు వస్తుందో తెలుసా మనిషికి? రాత్రి నేను ఒక కుటుంబాన్ని దర్శించాను. ఈ మధ్యకాలంలో ఒక కుటుంబం, పాలేరులోనే ఒక కుటుంబం మా కొరకు ప్రార్థన చేయను అంటే ప్రార్థన ద్వారా నాకు ఒక దర్శనం వచ్చింది. మీ ఇంటిలో 2 ప్రాణాలు ఉరి వేసుకొని చనిపోబోతున్నారు అని చెప్పారు. చెప్పినప్పుడు ఆ మనిషికి ఏముండాలా? భయం ఉండాలి. ఏముండాలండి? ఎవరు చేస్తాను? ఇంట్లో 10 మంది ఉన్నాం, ఎవరు మన ఇంట్లో ప్రాణం పోతుందా? దేవుడు ఖచ్చితంగా నాకు చూపించాడు. అమ్మా, ఎందుకో నాకు ఇలా చూపిస్తున్నాడు, మీరు మందిరానికి రండి, ప్రార్థన చేస్తాం, సంఘం అంతా ఉన్నామమ్మా అని చెప్పినప్పుడు 10 రోజులకి నిన్న మేలుకోగలిగింది వాళ్ళకి. నేను రాత్రి పిలిపించాను, వెళ్ళాను, వాక్యాన్ని చెప్పాను, సువార్త చెప్పాను, ప్రజలను వాళ్ళను దేవుడి చేతులకు అప్పగించాను. పోతూ అంతా చెప్పిన తర్వాత జర మా మీదకి అదేదో రాకుండా మీరు చేయండి, జర అది మా మీదకి రాకుండా, మా ఇంట్లో ఎవరు రాకుండా మీరే చేయండి అంటే నువ్వేం చేయవు,
నీకు గనక నేను 2 ప్రాణాలు నీ బతకాలి ఉండాలి అంటే ఇంత పొడుగు లిస్ట్ మీద సామాగ్రి రాసి తెమ్మంటే ఖచ్చితంగా తెస్తాం. తీరా నిమ్మకాయలు మొదలుకొని నల్లపొడి దాకా నేను ఏం తినాలనుకున్నా ఇది చేస్తే బాగుంటుందా అనుకుంటున్నా. ఇసాకు మనం రూట్ మార్చుకుందామా? మంతా తుఫాను ఆంధ్రలో 3 రోజులు ఉంటుందని తన రూట్ను మార్చుకొని తెలంగాణకు వచ్చి అక్కడ టచ్ చేసి మహారాష్ట్రకి వెళ్ళిపోయింది. మనం కూడా రూట్ మార్చుకొని నువ్వు లిస్ట్ రాస్తా ఉంటా, నేను చెప్తా ఉంటా. నువ్వు మన ఇద్దరికి ఏమేమి కావాలో మనుషుల మీద మనం మొత్తం లిస్ట్ పెడితే అటు కాంట్రోల్ బాగుపడుతుంది, ఇటు మనం బాగుపడుతుంది. ఇంత భయం లేకుండా తిరుగుతున్నారే, దేవుని దగ్గరికి రావడానికి అడ్డుంది, ఏదో ఉంది, కారణం ఉంది ఈరోజుకి రాకపోవటానికి. రాత్రి ఆ పెద్ద ఆయన అన్నాడుగా, వెళ్ళరాదండి చర్చికి. ఆ స్వామి ఏదో చేస్తాడట. నేను స్వామిని కాదయ్యా బాబు, మనందరికీ స్వామి పైన ఉన్నాడు, ఆయన యేసు స్వామి. ఆయన యుద్ధకు వస్తే మేము ప్రార్థన చేస్తాం. నష్టం ఎందుకు వస్తుందో మనిషికి తెలుసా? మనిషి ఎప్పుడైతే నష్టం రాకుండా తెలుసుకుంటాడో దానికి ఉద్దేశం ఏంటంటే నష్టం ఎందుకు వస్తుందంటే ఆ మనిషి అసలు నేను ఎందుకు పుట్టానో ఆయన పుట్టుకను జ్ఞాపకం చేసుకున్నప్పుడు, ఆయన పుట్టుకను గురించి, ఆయన జననం గురించి జ్ఞాపకం చేసుకున్నప్పుడు, అసలు దేవుడు నన్ను ఎందుకు పుట్టించాడు అనేసి తెలుసుకున్న రోజే కష్టాలు పోతాయట, నష్టాలు పోతాయట. అప్పటిదాకా నువ్వు ఎట్టి శాఖలు చేసాడట. ఇర్మియా గ్రంథం 1వ అధ్యాయం 5వ వచనం చూడండి. ఇర్మియా సెలవిచ్చును, యెహోవాకు నా ప్రత్యక్షమై ఇలా సెలవిచ్చును, గర్భంలో నేను నిన్ను రూపింపక మునిపే నేను నిన్ను ఎరిగితిని గర్భం నుండి బయలుపడక మునిపే నేను నిన్ను ప్రతిష్ఠించి జనములకు ప్రవక్తగా నిన్ను నియమించింది. చాలండి. ఇది అట పెద్దవాడైన తర్వాత నేను ఎందుకు పుట్టాను అని తెలుసుకుంటున్నాడు, దేవుడే చెప్తున్నాడు. హల్లెలూయా. ఇప్పుడు నీకు నష్టం రాకుండా ఉండాలంటే అసలు నువ్వు ఎవరివి? నేనెవరిని? అసలు ఒక వ్యక్తి సినిమా రంగంలోకి వెళ్ళినప్పుడు ఒక నటుడు ఆ డైరెక్టరు ఏ వేషం వేయాలంటే ఆ వేషం వేయాలి. వేషం వేసినాక ఆ వేషంతో ఊరంతా తిరుగుతాడా? భయపడతాడు. ఎందుకంటే మన మనవడాయని దెయ్యమా ఏంటి? హల్లెలూయా. తను పని అయిపోయిన తర్వాత తను వేషం మార్చుకొని తను ఎవరో ఆ పాత్రలకు రావాలి. అవునా కాదండి? మనము కూడా నా ప్రియమైన దేవుని యొక్క పిల్లలారా, దేవుని యొక్క ప్రజలారా, మన జీవితాలను మనము ఎలా సరి చేసుకోవాలని వాక్యం సెలవిస్తుంది. నేను ఎవరిని అనేది నువ్వు తెలుసుకున్న రోజే నువ్వెవరివో నీకు అర్థమవుతుంది. వేషం వేసుకొని ఉంటే నువ్వెవరివో ఎవరికి అర్థం కాదు, నువ్వు కూడా అర్థం కాదు. అందరికీ భూమి మీద అందరికీ 15 రోజులు అమావాస్య, 15 రోజులు పున్నమి అయితే నీకు నిండు అమావాస్య. ఎందుకు? నువ్వెవరివో నీకే తెలియదు. నువ్వు దేవుని బిడ్డవా, లోక సంబంధివా, పర సంబంధివా తెలియకుండా భక్తి జీవితాన్ని చేస్తున్నావు, భక్తుడు అంటున్నావు. మనం కష్టమైన, నష్టమైన, వ్యాధి ఎందును, బాధ ఎందును, కలిమికైనా లేమికైనా దేవుని కొరకు నిలబడి దేవుని జీవగ్రంథంలో పేరు ఉండేటట్టుగా మన భక్తి జీవితాన్ని చేసుకోవాలి.
హల్లెలూయా. ఇర్మియాకి యవన కాలంలో దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. నేను ఎవరిని అనేది ఆయన కూడా ప్రశ్న వచ్చిందంట. అసలు నేను ఎవరిని అనుకున్నప్పుడు దేవుడు చెప్పాడు, తల్లి గర్భములో నువ్వు పిండముగా రూపింపబడక మునిపే నేను జనులకు ప్రవక్తగా నేను నియమించుకుని ఏర్పరచుకుంటూనే అంటున్నాడు. అవును, నేను ఎవరినో కూడా నాకు ఒక 20 సంవత్సరాల కిందట నాకు తెలిసింది. పిచ్చి పిచ్చిగా తిరిగిన పిచ్చోడు అనుకున్నాను నన్ను. ఎంత పిచ్చి పిచ్చిగా తిరిగిందంటే అంత పిచ్చి పిచ్చిగా తిరిగిన. సినిమాలో ఎవడో వేసం నచ్చితే ఆ వేసం వేసుకుంటాను నేను. వాడు ఒక్కరోజు వేసుకొని షూటింగ్ తీసేవాడు, కానీ నేను ఎప్పుడు వేసుకుంటాను ఆ వేషం. నన్ను చూసి ఓహో ఫలానా మూవీలో గెటప్ ఇది, ఎస్ ఫలానా మూవీలో గెటప్ అంటే నేను అవతారాలు మారుస్తున్న అవసరం వెళ్ళేలాగా అటువంటి నా బ్రతుకుని ఒకరోజు నాకే వచ్చింది. అసలు నేను ఎవరిని, ఇన్ని వేషాలు వేస్తానా, ఇంత తిరుగుతున్నా, అసలు నేను ఎవరిని అని నాకు ఒక ఆలోచన వచ్చినప్పుడు నేను ఎవరినో అనేది దేవుడు నాకు గుర్తు చేశాడు. జార్ఖండ్ రాష్ట్రంలో చంద్రపుర అనేటువంటి గ్రామంలో దేవుడు నేనెవరినో నాకు జ్ఞాపకం చేశాడు. ఓహో నేను మనిషి, నేను ప్రజలకు ప్రవక్తగా దైవజనుడిగా దేవునికి సేవకునిగా దేవుడు నన్ను పుట్టించుకున్నాడు. మరి ఒక్కరోజైనా నీ జీవితంలో, నీ భక్తి జీవితంలో నువ్వెవరివి అనేది నువ్వు ప్రశ్నించుకున్నావా? ఒకసారి పరీక్షించుకున్నావా? నువ్వెవరివి, అసలు ఎవరివి, మనం ఎవరిని, మన కర్త ఎవరు, మన తండ్రి ఎవరు? మన తండ్రి పరమ కుమ్మరి. ఎవరు? పరమ కుమ్మరి. పరమ కుమ్మరి చేతిలో జిగటి మన్ను మనం మొదట్లో మనం చూసాము ఇర్మియా గ్రంథంలో. ఆ రోజు అక్కడ ఉన్నటువంటి వాళ్ళు తెలిసి తెలియని పొరపాట్లను చేస్తుండగా వారి వరకు ఓకే, కానీ ఒక్కసారి వెలిగించబడి ఒక్కసారి ఆ పరలోక సంబంధం ఉన్నటువంటి వరములను రుచి చూచి దేవుని దివ్యవాక్యాన్ని విని రాబోవు యుగ శక్తులకు, రాబోవు యుగ సంబంధి దురాత్మల శక్తులకు బలైపోతున్నటువంటి ప్రజలు ఈరోజు ఎంతోమంది ఉన్నారు. ఇంత కాదండి, నువ్వు బ్రతికున్న రోజులు నువ్వు భక్తి చేయి. ఒక్కటే నేను అంటున్నాను, జీవ గ్రంథంలో మన పేరు ఉందా? ఒక మాట చెప్పి ముగిస్తాను. ఒక సందర్భం వచ్చింది, దేవుడికి కోపం వచ్చింది. దేవుడికి ఏమొచ్చింది? కోపం వచ్చింది. ఎవరి మీద? ఇశ్రాయేలు మీద కోపం వచ్చింది. దేవుడు మోసే సీనాయి పర్వతం మీద మాట్లాడుకుంటున్నారు. కొండ మీద దేవుడు మోసే ఇశ్రాయేలు గురించి ఒక ప్లానింగ్, భవిష్యత్తు కార్యాచరణ మాట్లాడుతున్నారు. కింద ఉన్నోడికి సరైన గైడెన్స్ రాక, రే నేను వెళ్తున్నాను తమ్ముడు అన్నకి చెప్పాడు, కానీ అన్నకంటే హోదాలో తమ్ముడిదే పెద్ద పై చేయి, అన్నకంటే తమ్ముడిదే పెద్ద చేయి. కాకపోతే చెప్పాడు. ఏమని చెప్పాడు? ఎవరు? మోసే అన్న ఎవరు? అహరోను. అసలు ఆ పేరు నీకు తెలుసా లేదా? అహరోను పిలిచి, అరే నయా నేను దేవుడితో మాట్లాడడానికి వెళ్తున్నాను, అందరూ ఇక్కడ గోడారాలు వేసుకొని ఇక్కడ ఉండండి, నేను వచ్చేంత వరకు మీరు ప్రార్థనలో ఉండండి, హెచ్చిపచ్చిగా నువ్వేం చేయమాకు, నేను మన ఇద్దరికి దేవుడు ఏం చెప్పాడో అదే వీళ్ళకి నేర్పించు అంటే వీళ్ళంతా వీళ్ళని పట్టించుకోవట్లే. ఈ పాస్టర్, చిన్న పాస్టర్లను పట్టించుకోవట్లే, పెద్ద పాస్టర్ కావాలి, పెద్ద పాస్టర్ కావాలి. ఉన్నాడో సచ్చుండో మోసే, సింహాలు చీల్చునియేమో, ఉంటే వస్తాడు కదా, ఇన్ని రోజులు పోతాడా? ఆరోన్ మాకు దేవుడు కావాలా? కానీ దేవుడు కావాలంటే ఇది బొమ్మ తీసుకొచ్చేటంటే దేవుడిని ఎవరైనా తీసుకురాగలరండి? తీసుకురాలేరు.
వాము వీళ్ళు నా మీద పడి నన్ను ఆడ చంపుతారు అనేసి ఆయన భయపడి ఏం చేసిండు, మీకున్న బంగారము వెండిని అంత తీసుకెళ్ళండి అనేసి ఆ ఎండిని బంగారాన్ని పోత కోసి మొత్తం దూడం చేసిండు. ఏం చేసిండు, దూడం చేసిండు. ఇదిగో ఐగుప్తు దేశం నుంచి మనల్ని పట్టుకొని వచ్చిన దేవత ఇదే. బుద్ధి లేదు వాళ్ళకి అసలు. అందరు మెడలకు, చెవులకి, ముక్కులకి, కాళ్ళకి వడ్లాగా ఆ బంగారం ఉండి దానంతా కూడా కోత పోసి దూడం చేస్తే ఇదే మనల్ని పట్టుకొచ్చిందంట. అదెట్లా పట్టుకొచ్చిందండి? ఈ బాటిల్ని నేను తీసుకొస్తే వచ్చింది ఇక్కడ. ఈ బాటిల్ నేను తీసుకపోతేనే పోద్ది, ఇక్కడ ఉంటుందా? ఇప్పుడు వాళ్ళు ఇంటివరకు ఎట్టుందో చూడు. అహరోన్ అంటున్నాడు, ఇదిగో మనల్ని ఐగుప్తు దేశం నుండి ఇక్కడ వరకు తీసుకొచ్చింది ఇదిగో ఈ దేవతే అనేసి దూరం చూపిస్తే ఆ పిచ్చి జనాలు మొత్తం బలులు అర్పించి కేకలేస్తూ ఓ దూడకే జై అంటారు. వాళ్ళు మూగ దూడకి జై అంటున్నారు, జై జై పలుకుతున్నారు. ఆ శబ్దాలు దేవుడు తెలిసి దేవుడు విని మోసేతో మాట్లాడుతున్నాడు. మోసే, నా జనులు చెడిపోయారయ్యా, ఇశ్రాయేలు చెడిపోయారయ్యా, నువ్వు ఒకసారి వెళ్ళి మాట్లాడు రాపో అనేసి వాళ్ళు అక్కడికి పంపించేసరికి అంత పాపముతో విచ్చలవిడిగా తిరుగుతున్నారట. దేవుని యొద్ద నుండి 2 రాతి పలకలను దేవుడు 2 పలకలను తీసుకొని వచ్చాడు. 10 ఆజ్ఞలు గల పలకను తీసుకొని వచ్చి వారి మీద కోపంతో ఆ 2 పలకలు పగలగొట్టాడు. దేవుడు మళ్ళా 2 రాతి పలకల మీద రాకిచ్చాడు. కానీ మళ్ళా దేవుడు మోసేని పిలుచుకొని, మోసే వీళ్ళందరినీ లేపేస్తా, భూమి మీద లేకుండా చేస్తా, నీ ద్వారా మళ్ళా నేను ప్రజలను, మనుషులను ఈ భూమి మీద విస్తరింప చేస్తాను అనేసి చెప్పినప్పుడు అద్భుతమైనటువంటి పాత్రను అక్కడ పోషించాడు. తండ్రి, మీకు కోపం రావడం తప్పులేదు. ఐగుప్తు దేశం నుంచి మార్గ మధ్యలో ఈ సీనాయిలను తీసుకొచ్చి ఈ నీ ప్రజలను చంపితే చుట్టుపక్కల దేశాల వాళ్ళు ఏమనుకుంటారు? మంచిగా బతుకుతున్న వాళ్ళని తీసుకుపోయి అటు కానాన్ని పంపాక ఇటు ఐగుప్తులో అనేక మధ్యంతరాలను చంపేశారు వాళ్ళ దేవుడు అనేసి మీ నామానికి అవమానం అయ్యా అనేసి దేవుడికి తెలివి చెప్పాడు. ఈ మనుషులను కూడా తిట్టాడు, వాళ్ళందరినీ కూడా అరిచాడు. మరే కాంగ కొట్టనేసి నీకు కాంగ ఇచ్చిన, ప్యాడు కొట్టమని నీకు ప్యాడ్ ఇచ్చిన, సంఘాన్ని ఇచ్చిన, చక్కగా వారిని నడిపించలేక బుద్ధి లేనివాడ బుద్ధి లేని పనులు చేసినావు అనేసి అన్నని తిట్టాడు, వాళ్ళని తిట్టాడు. అక్కడ యెహో పక్షం నిలబడిన వారులారా నా యొద్దకు రండి అన్నప్పుడు, నా పక్కన నిలబడిన అన్నప్పుడు ఎవరు వచ్చారు? లేవీలు మాత్రమే వచ్చారు. అప్పుడు ఇంచుమించు 3000 మంది చచ్చిపోయారు మనోడు చేసిన దూడ కారణంగా. ఎంతమంది చచ్చిపోయారు? 3000 మంది చచ్చిపోయారు. అప్పుడు దేవుడితో ఏమన్నాడు తెలుసాయా? అటు వాళ్ళకి అందించాడు, ఇటు దేవుడికి తెలివి చెప్పాడు. దేవుడికి ఏం చెప్పాడు? తెలివి చెప్పాడు. అయ్యా ఓకే, నువ్వు వాళ్ళని చంపాయి, నేను కాదనట్లేదు. దానికంటే ముందుగా జీవగ్రంథంలో నా పేరు తీసేయన్నాడు. ఏమన్నాడు? జీవగ్రంథంలో నా పేరు తీసేయన్నాడు. దేవుడు తన కోపాన్ని మలుచుకొని ప్రజలకు మళ్ళా రాతి పలకల మీద 10 ఆజ్ఞలు ఇచ్చి మోసే ద్వారా, అహరోను ద్వారా, యెహోషువ ద్వారా దేవుడు ప్రజలను కానానికి తీసుకెళ్ళాడు. జీవగ్రంథంలో నా పేరు తీసే అన్నప్పుడు దేవుడు ఎందుకు తీసేదో చెప్పండి? దేవుని ఇల్లంతటిలో నమ్మకముగా ఉన్నాడు మోసే. ఎవరైతే దేవుని ఇల్లంతటిలో నమ్మకముగా ఉంటారో వారి పేరు జీవ గ్రంథంలో నుంచి తీసివేయబడదు. ఎవరైతే నమ్మకంగా ఉండకుండా రాబో యుగ
వినే వాక్యము ఆ, రాబో యుగ సంబంధమైన శక్తుల రాబో యుగ సంబంధమైన శక్తులు నువ్వు ఎప్పుడైతే ఈ లోకాన్ని, ఈ లోకంలో నువ్వు దేవుని యొక్క దివ్యవాక్యాన్ని వింటూ యుగ సంబంధమైన శక్తుల చేత నువ్వు ప్రభావితమవుతావో, దొంగతనం చేయాలని, పాపం చేయాలని, తిని త్రాగాలని, ఎచ్చలుడిగా తిరగాలని, నాకు బాప్తీసం లేదు కదా నేను ఏం చేసినా చెల్తదని, నీ ఇష్టం వచ్చినట్టుగా నువ్వు తిరిగితే నీ పేరు జీవ గ్రంథంలో లేదు. త్రాగడం మంచిది అనేసి ఒక్కొక్కళ్ళు సోషల్ మీడియాలో మనం చూస్తే గవర్నమెంట్ను ఆరుపారుగా అరుచుకుంటున్నారు. ఏమయ్యా ఇక్కడ తాగండి ఊరి పేరు బార్ షాప్ పెట్టిండు, కొంచెం దూరంగానేమో పోలీసులు పెట్టిండు, తాగమంటాడు, తాగితే పట్టుకుంటాడు. అసలు షాపింగ్ పని అయితే మాకు తాగిడే ఉండదు కదా. అర్థమైందా? సాతాను వాడు యుక్తిగా పనిచేస్తాడండి, చాలా తెలివిగా పనిచేస్తాడు. తాగమంటున్నాడు, ఆ బాటిల్ మీదనో ఇది ఆరోగ్యానికి హానికరం. కొంతమంది అంబర్లు తింటారు, దాని రేటు ఇప్పుడు ఎంత 50 పెరిగిపోయిందంట. 50 20, 20, 30 అంబర్లు తింటాను. ఆ అంబర్లు తినేటటువంటి దాని మీద చక్కగా ఏమేసి ఉంటుంది, ఆరోగ్యానికి హానికరం. వాడు పన్ను చూడు ఎక్కడ ఊడిపోయినాడు, బొస్సు నోరుతాడు, పన్నును చూపిస్తాను నోటిని ఇట్లా తూట్లు పట్టు ఇవన్నీ చూపిస్తాను. అయినా మనిషి ఏ శక్తి, రాబోవు యుగ సంబంధమైన శక్తిని ధరించుకున్నాడు కాబట్టి ఆ శక్తి లేకపోతే తనకు శక్తి రాదు, ఆ బూస్ట్ లేకపోతే తనకు శక్తి రాదు. అతను 10 మందిలో నిలబడ్డ కంపు వాసన. అతను బాత్రూమ్ పోతే కొట్టుకుంటాడా, ఆ మూల ఈ మూల వస్తూ ఉంటాడు, తర్వాత పోయిన ఉండలేడు. ఎందుకు? అంత దుర్వాసన. అంత దుర్వాసన నీ పక్కన నీ భార్య, నీ పిల్లలు, నీ ఎద్దకు వచ్చేటువంటి మనుషులే తట్టుకోలేకపోతున్నారే. ఈ దుర్వాసన, లోక సంబంధమైన దుర్వాసన దేవుడికి నచ్చి నీ పేరు జీవగ్రంథం రాస్తాడు. జీవగ్రంథం ఉంటుందా? ఇంత భక్తి చేసిన జీవగ్రంథంలో మన పేరు లేకపోతే వేస్ట్. ధనవంతుడు ఇంటి వాకిట దరిద్రుడైన లాజరు పేరే జీవగ్రంథంలో పేరు రాయబడ్డది, కానీ ఆ ధనవంతుడు కదా అనేసి ధనవంతుడు అన్ని సంపాదించుకుంటు, కానీ పరలోకంలో జీవగ్రంథంలో తన పేరు లేదు. ఇంతటితో జీవితం అయిపోవట్లేదండి. ఇది 3 నాళ్ళ ముచ్చట. మన బ్రతుకు, మన జీవితం ఇంకా ముందుంది. ఇంకా బ్రతకాల్సిన సంవత్సరాలు. మనం ఈ మరణం తర్వాత రాబోతున్నటువంటి జీవమును ప్రవేశిస్తాం కదా, యుగో యుగములు మరణము లేకుండా బ్రతుకుతామాట. ఇక మరణం ఉండదట. నెక్స్ట్ ఇప్పుడే మరణం. ఒక మాటలో చెప్పాలంటే, దేవుడు తన సృష్టిలో మనమందరము ఒక భాగం, ఒక పాత్రలుగా ఉన్నాం. మనల్ని ఆయన తయారు చేస్తున్నాడు. ఇంకా సాల మీదనే మనం ఉన్నాం, సాల మీదనే మనం ఉన్నాం. కట్ చేయబడ్డాం కదా, కట్ చేయబడిన తర్వాత అది ఎండకు ఎండబెడతారు కుండని. ఎన్ని రోజులు ఎండబెడతారు? ఒక వారం రోజులు ఎండబెడతారు. తర్వాత ఎక్కడికి పోద్ది? ఉరివిలోకి పోద్ది. ఉరి కొట్టేసి అబ్బా ఎండకి ఎండి 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 కుండ మీద కుండ పెట్టి ఉరికొట్టి పోసినాక చల్లగా ఉంటుంది దానికి. అబ్బా నలగొట్టినప్పుడు బాధ అనిపించింది, చక్కెర మీద తిప్పినప్పుడు వాంబో వాయో అని మొత్తుకున్నాం. మట్టి నుంచి ఎడగొడుతున్నప్పుడు అయ్యో నన్ను కడు చేస్తుందని బాధపడ్డాం. సరే ఎండబెట్టిండు కదా, ఎండకు ఎండుతున్నామని బాధపడ్డాం. మంచోడే కుమారాయన, మనకు మొత్తం పొట్టంతా పోసి మనకి ఎంత చల్లటి నేర్చిండు చూడు అని కుండలని మాట్లాడుకుంటున్నాయట. మాట్లాడుకొని అలా ఆ ముచ్చట తీరకముందే ఏదో అటు చివరిన స్టార్ట్ అయిందంట అగ్గి. నువ్వు వీడు మంచోడు అనుకుంటే నింపెట్టిండా అనేసి అది రగులుకుంటూ కుండలన్నీ కాలిపోయినాయట. ఎప్పటిదాకా వాంబో వాయో మొత్తుకుంటున్నాయట కుండలన్నీ.
ఎప్పటిదాకా అది సరైనటువంటి ఆ పాకములోకి సరైనటువంటి రూపాంతరంలోనికి కుండ చేరేంత మటుకు కాలబెట్టి మళ్ళీ దాన్ని తీసుకొచ్చి ఏం చేశాడు, చక్కగా కలర్లు అద్ది షోకేసులో పెయింట్ అద్ది పెయింట్ చేసి షోకేసులో పెడితే ఇక వస్తాను రాట చెద్దర కప్పుకొని నలుగురు 4 పక్కన చెద్దర పట్టుకొని బ్యాండ్ భజంతులతో కుమ్మారాయి ఇంటికి వస్తారంట. దేనికోసం? కుండ కోసం. అప్పుడు ఊరే ఎంచుకుంటూ పోతారట కుండని. దేవుడికి స్తోత్రం. అప్పుడు అనుకుంటుందట, కుమ్మరాయన మనం ఎంత కష్టపెట్టిండ్రా, ఈరోజు చూడు మన చుట్టూ ఎంతమంది జనాలు ముందు భజంతులు రబ్బా అలా చేతులు ఎత్తుకుని ఆడబిడ్డ ఎత్తుకుని పోతుంటే ఎంత కమ్మం ఉందిరా. నిన్ను దేవుడు ఊరేగించటానికి, నిన్ను దేవుడు తన మహిమకు తీసుకోవటానికి ఆయన ఇష్టపడుతున్నాడు. నీవు ఈ ఉదయకాలము ఈ పరమ కుమ్మరైన దేవుడిని నువ్వు ఆశ్రయించు. దారి తప్పకు, త్రవ తప్పకు. ఒకసారి వెలిగించబడి, ఒకసారి మండించబడి, ఒకసారి వడమలను రుచి చూచి దేవుని వాక్యాన్ని విని నువ్వు తప్పిపోతే దేవుని జీవన గ్రంథంలో నీ పేరు ఉండదు. బతికిన రోజులు కనబడతావు, అందరికీ కుటుంబానికి కనబడతావు, సంఘానికి కనబడతావు, సమాజానికి కనబడతావు, పరలోకానికి కనబడతావు. ఇంత భక్తి చేసి ఎందుకమ్మా? ఏం సార్ ఇంత భక్తి చేసి ఎందుకు? ఆ పరలోకంలో జీవగ్రంథంలో మన పేరు ఉండేటట్టుగా మనం చూసుకుంటూ బ్రతకాలని కోరుకుంటూ ఇటు మాటలు మనం ఇంట్లో పరిశుద్ధాత్మ దేవుడు నీరుగడ్డి పని ఇచ్చిన కాక ప్రార్థన. దయగలిగిన మా తండ్రి, దయామయ కృప కలిగిన యేసయ్య మీకు స్తోత్రాలు. నిన్న వాక్యము మా అందరి జీవితంలో నీరు కట్టిన తోట వలె ఉంచి మహిమ పొందమని యేసునామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ ప్రైజ్ ది లార్డ్. అందరికీ ప్రైజ్ ది లార్డ్. దేవుని